కురిసిన వర్షంతో రాష్ట్రం చల్లబడింది. భగభగ మండిన సూర్యుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. అల్పపీడన ద్రోణితో కొన్ని చోట్ల చిరుజల్లులు పడగా మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. కూల్ వెదర్ తో సిటీ జనం ఎంజాయ్ చేస్తే అకాల వర్షంతో నిజామాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షం రాష్ట్రాన్ని చల్లబర్చింది. 15 రోజులుగా నగరం బానుడి బగబగలతో మండిపోయింది. కానీ అకాల వర్షంతో వాతావరణం మొత్తం మారిపోయింది. నిన్న ఉదయం చిరుజల్లులే కురిసినప్పటికీ రాత్రి మాత్రం వాన దంచుకొట్టింది. ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వాతావరణంలో మార్పులు వచ్చినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న సండే కావడంతో అకాల వర్షం నగరవాసులను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో నగరవాసులు ఎంజాయ్ చేశారు. విజిటింగ్ ప్లేస్లలో ఎక్కడ చూసినా సందర్శకులే కనిపించారు. ప్రధానంగా చార్మినార్, జూ పార్క్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో నగరవాసులు సందడి చేశారు. సిటీలో పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో మాత్రం అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఎండాకాలంలో తొలి చినుకు పలకరించిన రైతన్నలు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. బోధన్, ఆర్మూర్, భీమ్గల్, కామారెడ్డిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పసుపు, ఎర్రజొన్న, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాలకు మరి నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు, అదేవిధంగా ఎర్రజొన్న రైతులు, తెల్లజొన్న రైతులు, మిగతా పంట రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం. ఈ వర్షాల యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఉడికిన పసుపు ఆరబెట్టే సందర్భంలో కురిసినటువంటి వర్షాలకు 50% ఈరోజు నష్టం వాటిల్లింది. సుమారుగా 4-5 లక్షల క్వింటాలు ఈరోజు కల్లాల మీద ఉండి తడిసిపోయింది. కాబట్టి ఇది తడిసినటువంటి పసుపుని 50% ధర కూడా మార్కెట్లో వచ్చే పరిస్థితి ఉండదు. సుమారుగా 100 కోట్లకు పైగా ఈరోజు నష్టం వాటిల్లింది. ఇవాళ్ల కూడా రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇవాళ్ల ఒక్కరోజే కాదు, దాదాపు మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని తెలుస్తోంది.